బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు మరణశిక్ష విధించింది ఆ దేశం. అసద్తో పాటు ఆయన సోదరుడు అల్ అసద్కు కూడా మరణశిక్ష విధించింది. సిరియాలో 14 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధంలో అసద్ యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ శిక్ష విధించింది కోర్టు. సౌత్ ద్వారా ప్రావిన్స్లో అణచివేతకు పాల్పడినందుకు అసద్ బంధువు అతేఫ్ నజీబ్కు కూడా మరణశిక్షను విధించింది. 2024 డిసెంబర్లో తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమస్కస్ను ఆక్రమించుకోవడంతో రష్యాకు పారిపోయారు అసద్, అలాగే ఆయన సోదరుడు. సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికి పైగా మృతి చెందారు. అయితే ప్రస్తుతం ఎందుకు మరణశిక్ష విధించింది అనే అంశానికి సంబంధించి క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఇది 2024 సందర్భం. 2024 డిసెంబర్లో తిరుగుబాటుదారులు ఏం చేశారంటే సిరియా క్యాపిటల్ డమస్కస్ను ఆక్రమించుకున్నారు. అప్పుడేం జరిగింది, అసద్తో పాటు ఆయన సోదరుడు మాహేర్ వీళ్ళిద్దరూ కూడా రష్యాకు పారిపోయారు. సో నజీబ్ను స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు నజీబ్ని, ఆయన చాలా కీలకమైన వ్యక్తి, ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే అప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వంలో సైన్యంలో బ్రిగేడియర్ జనరల్గా పనిచేశారు నజీబ్. అంటే సౌత్ దారా ఉంది కదా, ఆ దారా ప్రావిన్స్లో రాజకీయ భద్రతా విభాగానికి అధిపతిగా పనిచేశారు. మాహేర్ సైన్యంలో కీలక నేత, ఇన్ఫ్యాక్ట్ మాహేర్ కూడా అక్కడున్న ఫోర్సెస్లో కీలకం. సిరియన్ అబ్జర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు చనిపోయారు. అండ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం కొద్దిసేపటి తర్వాత. అయితే ప్రస్తుతం సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మాహేర్ అసద్, అలాగే అసద్ బంధువు ఆతేఫ్ నజీబ్కి కూడా మరణశిక్ష విధించింది. సిరియాలో 14 ఏళ్ల పాటు సాగింది అంతర్యుద్ధం. దీంట్లో కీలక పరిణామం కింద మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరిగింది, ఏ నేరారోపణలు ఉన్నాయంటే మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని, యుద్ధ నేరాలకు పాల్పడ్డారని మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్, అలాగే ఆయన సోదరుడు మాహేర్ అసద్కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో అసద్ బంధువు అతేఫ్ నజీబ్కి కూడా మరణశిక్ష విధించింది. అయితే తీర్పుని చదువుతున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే తీర్పుని వెల్లడిస్తున్న టైంలో కోర్టు దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది అక్కడ ప్రభుత్వం. నజీబ్ ఖైదీ దుస్తులు ధరించి బోన్లో నిల్చుని ఉండగా న్యాయమూర్తి ఆ కోర్టు తీర్పుని చదువుకొచ్చారు. అయితే మరి వీళ్ళిద్దరూ ఎక్కడ, బషర్ అల్ అసద్ అలాగే మాహేర్ వీళ్ళిద్దరూ కూడా 2014 డిసెంబర్లో తిరుగుబాటుదారులు డమస్కస్లోకి ప్రవేశించిన తర్వాత బషర్ అల్ అసద్ అలాగే ఆయన సోదరుడు మాహేర్ వీళ్ళిద్దరూ కూడా రష్యాకు పారిపోయారు. ఆతేఫ్ నజీబ్ అక్కడ బలగాలకు చిక్కుకున్నాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది. అసద్ గవర్నమెంట్లో విచారణకు గురైన అత్యున్నత స్థాయి అధికారులు నజీబ్ ఒకరు. అయితే నజీబ్ సిరియా సైన్యంలో మాజీ బ్రిగేడియర్ జనరల్. 2011 సందర్భంలో బషర్ అల్ అసద్ పాలన జరుగుతున్న సందర్భంలో సౌత్ సిరియాలోని దారా ప్రావిన్స్లో అక్కడ రాజకీయ భద్రతా విభాగం ఉంటుంది కదా, ఎందుకు అనుకున్నాం బ్రిగేడియర్ లెవెల్ అని చెప్పి. సో రాజకీయ భద్రతా విభాగానికి అధిపతి ఆయన. అయితే ఆయన అక్కడ తిరుగుబాటుదారులను అణిచివేశారు, దాంట్లో కీలక పాత్ర పోషించారు అని ఆరోపణలు ఉన్నాయి. అండ్ దీంతో పాటు అసలు ఎందుకు కూలిపోయింది, బషర్ అల్ అసద్ ప్రభుత్వం 2024 డిసెంబర్లో కూలిపోయింది ఎందుకు? ఇది ఒక్కరోజులో జరిగిన ఘటన కాదు. 14 ఏళ్ల అంతర్యుద్ధం ఉంది, ఆర్థిక పతనం ఉంది, అక్కడ సైన్యం బలహీనపడింది, ఇరాన్ హెజ్బుల్లా రష్యా మద్దతు తగ్గింది. వింటున్నారా, ఇరాన్ హెజ్బుల్లా రష్యా వీళ్ళ మద్దతు తగ్గింది. దీని కారణంగానే మెరుపుదాడులకు పాల్పడ్డారు తిరుగుబాటుదారులు. అన్నిటికన్నా ముందు అసలు ఎవరి బషర్ అల్ అసద్ అంటే సిరియా మాజీ అధ్యక్షుడు అందరికీ తెలిసింది. ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ 1971 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా సిరియాని పాలించిన వ్యక్తి. రిమెంబర్ 71 నుంచి 2000 వరకు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 2000 సంవత్సరంలో తండ్రి మరణించారో ఆ తర్వాత బషర్ అధ్యక్షుడయ్యాడు. బషర్ ఇనీషియల్గా రాజకీయ నాయకుడిగా ఎదగాలని చెప్పి ఆయన అనుకోలేదట. ఆయన డాక్టర్, లండన్లో ఆయన ఐ స్పెషలిస్ట్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, మెడికల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అయితే వాళ్ళ అన్నయ్య బాసల్ అల్ అసద్ 1994లో కారు ప్రమాదంలో మరణించారు. దీనికి ఆప్షన్ లెక్క బషర్ అల్ అసద్ రాజకీయ వారసుడిగా రెడీ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి రిపోర్ట్లు చెప్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే 2000 సంవత్సరంలో అధ్యక్షుడయ్యాడో అప్పుడు ఆయన మీద వెస్ట్రన్ కంట్రీస్
కొంత హోప్ఫుల్గా ఉండేవి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన ఒక డాక్టర్, దాంతోపాటు లండన్లో చదువుకున్నాడు కాబట్టి ఎక్కడో ఉంటుంది కదా, ఓకే మన దగ్గర నుంచి వెళ్ళాడు, కొంచెం పరిస్థితులు చూశాడు కాబట్టి కొంచెం బాగుంటుంది, కొంచెం ఎదుగుతాడు, కొంచెం నార్మలైజ్ అవుతుంది అక్కడ పరిస్థితి అని చెప్పి. సో అటువంటి సందర్భంలోనే అంటే సంస్కరణలు చేపడతాడు, అక్కడ మార్పులు తీసుకొస్తాడు, రాజకీయంగా కీలకమైన వ్యూహకర్తగా మారుతూ ఉంటాడు. టోటాలిటీగా మనకు కాస్త అక్కడ ఫేవర్ అనే పదం కాకపోయినా మనకు సపోర్టివ్గా ఉంటాడని చెప్పి భావించారు అంతా కూడా. సంస్కరణలు తీసుకొచ్చే ఆధునిక నాయకుడిగా కొందరు చూశారు ఆయన్ని, కానీ ఆ అంచనాలు ఎక్కడా నిలవలేదు. అసలు ఎందుకు కూలిపోయింది అంటే ఇక్కడ వినిపించేవి ప్రధానంగా ఆరు కారణాలండి. అందులో వెరీ ఫస్ట్ ఏంటంటే 2011 అరబ్ స్ప్రింగ్. అసలు మంట ఇక్కడ స్టార్ట్ అయింది. 2011లో అరబ్ స్ప్రింగ్ ప్రభావంతో సిరియాలో కూడా ప్రజలు అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ప్రభుత్వం నిరసనను తీవ్రంగా అణిచివేసే ప్రయత్నం చేసింది. శాంతియుత ఆందోళనకు దిగారు, సాయుధ తిరుగుబాటు జరిగింది, సిరియన్ సివిల్ వార్గా మారిపోయింది ఏకంగా. అయితే దీంట్లో దాదాపు లక్షలాది మంది మరణించారు, కోట్లాది మంది ప్రజలు ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చిందనేది వినిపించమాట. ఇక రెండోది, రష్యా ఇరాన్ కాపాడాయి అంటే 2015 నాటికి అసద్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు రష్యా నేరుగా సైనిక జోక్యం చేసుకుంది అనేది వినిపిస్తూ ఉంటుంది. అండ్ రిమెంబర్, ఎప్పుడైనా జియో పాలిటిక్స్లో వీ కెనాట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే ఎవరి రిపోర్టివ్ వాళ్ళది ఉంటుంది, ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వరు. బట్ ఓవరాల్గా ఒక పర్సెప్షన్ కావచ్చు, లేకపోతే ఒక ప్రివ్యూ లాంటిది తీసుకుని దాన్ని మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అలా వినిపించమాట. ఇరాన్ కూడా ఐఆర్జీసీ, హెజ్బుల్లా ఇలా వాళ్ళ సపోర్ట్ మిలీషియాస్ ద్వారా అసద్కు మద్దతు ఇచ్చాయనేది. అయితే రష్యా వైమానిక దాడులు, ఇరాన్ అనుకూల భూభాగాల సహకారంతో అసద్ అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారనేది వినిపిస్తూ ఉంటుంది. 2015 తర్వాత అసద్ ప్రభుత్వం సొంత బలంతో మాత్రమే నిలబడలేదు, రష్యా ఇరాన్ సహాయం కూడా కీలకంగా మారింది. మరి 2024లో ఏమైందంటే ఇదే ఇంట్రెస్టింగ్, ఎందుకంటే సిరియన్ ప్రభుత్వ వ్యవస్థ చాలా బలహీనపడిపోయింది. 2024 చివరి నాటికి అసద్కు బయట చూస్తే బలమైన ప్రభుత్వం ఉన్నట్లు కనిపించింది, కానీ లోపల మాత్రం ప్రభుత్వ వ్యవస్థ బలహీనపడిపోయింది. సిరియన్ ఆర్మీ పరిస్థితి ఎలా మారిపోయిందంటే తక్కువ జీతాలు, దాంతోపాటు అవినీతి, సైనికుల్లో ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. దాంతోపాటు దీర్ఘకాలికంగా యుద్ధంతో చేస్తున్నారు కదా, అలసిపోయింది అక్కడ సైన్యం, ఫినాన్షియల్ క్రైసిస్, సైనిక సామర్థ్యం దెబ్బతింది, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అంటే పెద్ద ఆర్మీ ఉన్నా దాన్ని సమర్థంగా యుద్ధంలో ఉపయోగించే సామర్థ్యం లేకపోవడం, తగ్గిపోవడం అక్కడ కారణం. ఇక నాలుగోది, అసద్ మిత్రులు కూడా వీక్ అయ్యారు, బలహీనపడ్డారు. ఇది కీలకమైంది. బలహీనపడ్డం అంటే వాళ్ళు బలహీనపడ్డం కాదు, వాళ్ళు ఎంగేజ్ అయిపోయారు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం రష్యా ఇరాన్ అని చెప్పి. 2022 నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంకా వీళ్ళ మీద ఏం ఫోకస్ చేయగలదు, సపోర్ట్ ఏమి ఇవ్వగలదు అంతగా. 2015లో సిరియాలో 2015లో అంటే అప్పుడున్నంత సపోర్టివ్గా రష్యా ఆ సపోర్ట్ ఇవ్వలేదు కదా ఆబ్వియస్లీ. ఆ తర్వాత ఇక హెజ్బుల్లా, ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఘర్షణల వాతావరణం, అంటే ఆ టెన్షన్స్ కారణంగా హెజ్బుల్లా కూడా ఒక తీవ్రమైన ప్రెషర్ని ఎదుర్కొంది. ఇక్కడ లెబనాన్లో హెజ్బుల్లా పక్కన ఉంటుంది కదా కొంచెం సపోర్టివ్గా. ఆ తర్వాత ఇరాన్, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వీళ్ళిద్దరికీ అంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో జరిగిన ఆ టెన్షన్స్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ హమాస్, హెజ్బుల్లా, హౌతీ మీద దాడులు కావచ్చు, దీంతో సిరియా మీద అంతగా ఫోకస్ చేయలేకపోయింది. అంటే ఎప్పుడైతే ఇరాన్, రష్యా వీక్ అయ్యాయో సిరియా బసద్ ప్రభుత్వం మీద ప్రెషర్ ఎక్కువైంది. అంటే చూడండి, అన్నీ మన లాస్ట్లో మాట్లాడుకుందామని కలగలిపి. ఇక ఐదోది హెస్టియస్ అంటారు, హయాత్ తహరీర్ అల్ షామ్ అని చెప్పి. హెస్టియస్ ఆధ్వర్యంలో తిరుగుబాటుదారులు 2024 నవంబర్లో చివరిలో భారీగా ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దీంతో ఇక్కడే కథ అంతా మారిపోయింది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మొదట అతిపెద్ద షాక్ ఇదే. అలప్పో నగరాన్ని తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అలప్పో, హమా, హోమ్స్, డమస్కస్ ఇలా దక్షిణ దిశగా వేగంగా ముందుకడిగేశారు. అసద్ సైన్యం అక్కడ అనేక ప్రాంతాల్లో ప్రతిఘటన చేయకుండా వెనక్కి వెళ్ళిపోయింది. చాథమ్ హౌస్ అని చెప్పి అంటే ఒక న్యూస్ అవుట్లెట్ లేదా రినౌండ్ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ విశ్లేషణ ప్రకారం ఏంటంటే దాదాపు ఒక్క వారంలోనే 50 ఏళ్లగా ఉన్న అసద్ కుటుంబ పాలన కూలిపోయింది, కుప్పకూలిపోయింది. చూడండి ఎంత జరిగిందనేది. ఇక డిసెంబర్ 8 లాభం లేదని చెప్పి డమస్కస్ నుంచి పారిపోయాడు బషర్ అల్ అసద్. అయితే రష్యాకి వెళ్ళాడు, అక్కడ అసైలం తీసుకున్నాడనేది వినిపించే మాట. హఫీజ్ అల్ అసద్ 71 నుంచి 2000 వరకు,
బషర్ అల్ అసద్ 2000 నుంచి 2024 అంటే ఈ అసద్ కుటుంబం 71 నుంచి 2024 దాదాపు 54 ఏళ్ల పాటు అసద్ కుటుంబం అక్కడ పాలన కొనసాగించింది. అయితే ఈ పత్రాన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే అండి, బయటికి బలమైన నియంత్రిత ప్రభుత్వం కనిపించింది, కానీ లోపల సైన్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల మద్దతు బలహీనపడిపోయింది. దాన్ని కాపాడే రష్యా, ఇరాన్, హెజ్బుల్లా నెట్వర్క్స్ 2024 ఆ సందర్భానికి బలహీనపడ్డాయి. హెచ్సిఎస్ మెరుపు వేగంతో దాడి చేస్తుంది. ఇవన్నీ తట్టుకోలేక ప్రభుత్వం కుప్పకూలిపోయింది కొన్ని రోజుల్లోనే. ఇది కేవలం తిరుగుబాటుదారులు గెలిచారని కథ కాదు. అసద్ పడిపోయిన తర్వాత హెచ్డిఎస్ నాయకుడు అహ్మద్ అల్ షారా నేతృత్వంలోని కొత్త వ్యవస్థ సిరియాలో అధికారంలోకి వచ్చింది. అంటే ఒక నియంత్రిత ప్రభుత్వం పడిపోయిన వెంటనే సిరియాలో పూర్తిగా ప్రజాస్వామ్యం ఏర్పడిందని చెప్పలేము. ఇక్కడ కొత్త పాలక వ్యవస్థ, మిలీషియాలు, కుర్దిష్ ప్రాంతాలు, టర్కీ, ఇజ్రాయెల్, ఇరాన్, రష్యా ఇవన్నీ కలిసి కొత్త సిరియా ప్రభుత్వాన్ని, అంటే కొత్త సిరియా భవిష్యత్ నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పి. ఇక్కడ పోనీ అహ్మద్ అల్ షరా అనే వ్యక్తి అయినా నార్మల్ వ్యక్త? ఎందుకంటే ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే కొన్ని సందర్భాలు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నాయకుడు. కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదం అంటూ ఉంటారు కాబట్టి ఉగ్రవాద అనే పదం ఇక్కడ కరెక్ట్ కాకపోయినా ప్రస్తుతం ఉన్న వ్యక్తి కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నాయకుడు అహ్మద్ అల్ షరా. అబూ మహమ్మద్ అల్ జులానీ అనే పేరుతో ఆయన ప్రసిద్ధుడు. బట్ ఈయన కూడా ఎందుకు ఉగ్రవాదిగా ఆయన్ని మాట్లాడుకుంటారంటే అల్ ఖైదాతో అనుబంధం ఉన్న అల్ నుస్రా ఫ్రంట్, జబాత్ అల్ నుస్రాకు నాయకత్వం వహించాడనేది. సిరియాలో ఈ అంతర్యుద్ధంలో అల్ నుస్రా ఫ్రంట్ ప్రభుత్వ బలగాలతో పాటు ఇతర ప్రత్యర్థి వర్గాలపై కూడా సాయుధాడులు చేస్తుంది. అందుకే అమెరికా సహా పలు దేశాలు అతన్ని డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పుకొచ్చాయి, పరిధిలో ఉంచాయి. తర్వాత అల్ నుస్రా ఫ్రంట్ పునర్వ్యవస్థీకరించి హెచ్సిఎస్గా మార్చారు దాన్ని. అందుకే అంటారు కదా ఉగ్రవాదును కూడా హక్ చేసుకున్నాడు ట్రంప్ అని చెప్పి ఒక సందర్భంలో. ఎవరిని? ప్రస్తుతం ఉన్న వ్యక్తి అహ్మద్ అల్ షరా. కాబట్టి జియో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం బషర్ అల్ అసద్ కుటుంబ పాలన ముగిసింది 2024కి. దాదాపు 71 నుంచి 2024 అంటే 50 ఏళ్లకు పైగా. పోనీ అటు ఇటుగా మాట్లాడుకుంటే కనుక టోటల్గా 54 ఏళ్ళు పాలన ముగిసింది. కానీ ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిందా అంటే ఇప్పటికీ చూడండి, స్టిల్ జియో పాలిటిక్స్ అబ్జర్వ్ చేసే వారికి తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పటికీ ఇరాన్ మద్దతుదారులు ఉంటారు, అమెరికా బలగాలు అక్కడ ఉంటాయి. అంటే పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ దేశం అది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పి, దాంతోపాటు టెర్రరిస్ట్ డిజిగ్నేట్ అని చెప్పి అమెరికా చెప్పిన వ్యక్తి ఈరోజు అక్కడ అధ్యక్షుడిగా నియమితుడని చెప్పి, అంటే ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నాడుగా మాట్లాడుకోవచ్చు. అటువంటి వ్యక్తిని ట్రంప్ వెళ్ళి కౌగిలించుకొని పొగిడిన సందర్భాలు కూడా చూసాం. అందుకే జియో పాలిటిక్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవ్వడూ శాశ్వత శత్రువు కాదు, శాశ్వత మిత్రుడు కారు. ఏదో ఒక సాయి కుమార్ డైలాగ్ ఉంటుంది కదా, అవసరం కోసం పాత్రలు తొక్కే ఏదో డైలాగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది మాట ఇక్కడ. సో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆయనకు మరణశిక్ష విధించడం జరిగింది సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్. అలాగే ఆయనతో పాటు ఉన్న కొంతమందికి మరణశిక్ష విధించింది. దొరికిపోయిన ఒక వ్యక్తికి, అంటే అక్కడ ఉన్నాడు ఆయన పట్టుకోవడం జరిగింది, అతనికి కూడా మరణశిక్ష విధించింది. ఈ కథను మమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మీరేమనుకుంటూ ఉన్నారు? బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం కరెక్టేనా? ప్రస్తుతం ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారా? అల్ షరా నేతృత్వంలో అక్కడ ఇంకా హోప్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అక్కడ ఆ దేశ ప్రభుత్వం ఇంకా ఉందా? ఏ వ్యక్తినైతే డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పి అమెరికా చెప్పుకుంటూ వచ్చిందో, లేకపోతే పాశ్చాత్య దేశాలు, పశ్చిమ దేశాలు కావచ్చు, ఇవి చెప్పుకుంటూ వచ్చాయో, ఆ వ్యక్తి చేతుల్లో ప్రస్తుతం అక్కడ దేశం నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలి? స్వయానా ట్రంప్ లాంటి పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్న పాత్ర అని చెప్పి సోకాలు మాట్లాడుకుంటారు కదా, అటువంటి వ్యక్తి వెళ్ళి కౌగిలించుకోవడం ఏ ఈక్వేషన్స్గా చూడాలి? రష్యాను వీకెండ్ చేయడం అంటే ఒకప్పటితో పోల్చుకుంటే యుక్రెయిన్లో ఎంగేజ్ చేయడం, బహుశా ఇది కరెక్ట్ పదం, యుక్రెయిన్తో రష్యాను ఎంగేజ్ చేయడం విషయంలో కావచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇరాన్, హెజ్బుల్లా,
వీరిని ఎంగేజ్ చేస్తూ సిరియాని వీకెండ్ చేసిన సందర్భం కావచ్చు. ఇవన్నీ చూస్తే ఈక్వేషన్స్ ఎలా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ నేను మీకే విడిచిపెడుతున్నాను, మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. సిరియా రాజకీయంగా బలైపోయిందా? అంటే జియో పాలిటిక్స్కి బలైపోయిందా? అక్కడ ప్రజాస్వామ్యం భవిష్యత్తులో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.